హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఐరాస్ విలేజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఈరోజు ఇంట్లోనే సూప్ అయితే చేశానండి. ఇప్పుడు చలికాలం నడుస్తుంది కదండి, బాగా మనకి నోటికి గొంతుకి కూడా వేడి వేడిగా ఘాటుగా ఏదైనా తాగాలనిపిస్తుంది. ఇలా కనుక ఇంట్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా అండ్ టేస్టీగా ఇలా వెజిటేబుల్ తోటి స్వీట్ కార్న్ సూప్ అయితే చేసుకోండి, తాగండి. ఈ విధంగా కనుక చేస్తే మనం ఇంట్లోనే రెస్టారెంట్లో ఉండే రుచితో చేసుకోవచ్చు. మనకి అన్ని ఇంట్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ సూప్ ఎలా తయారు చేద్దో చూసేద్దామా. ఒక మిక్సీ గిన్నె అయితే తీసేసుకోండి. అందులో స్వీట్ కార్న్ అయితే ఒలుచుకున్నవన్నీ అందులో వేసేసుకోండి. కొంచెం వేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ అయితే టీ గ్లాస్ అంతా వాటర్ అయితే వేసేసుకొని దాన్ని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ వేసేసుకుందామండి. మనం అల్లం పేస్ట్ ఎలా అయితే మిక్సీ వేసుకుంటామో అలాగే దీన్ని కూడా మీకు ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం స్టవ్ తీసుకొని స్టవ్ మీద బాండీ ఒకటి పెట్టేసుకొని ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని అందులో బటర్ అయితే వేసానండి. ఈ బటర్ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. మన పెరుగు మీద మేగడ ఉంటుంది కదండి, అది తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకొని దాంతో నేనైతే ఇలా వెన్నపూసను అయితే తీసుకున్నాను. మీరు మీ దగ్గర ఏదైతే అవైలబుల్గా ఉంటుందో షాప్లో దొరికే బటర్ ఉన్నా సరే మీరు వేసేసుకోండి. నా దగ్గర ఆ బటర్ లేదు కాబట్టి నేను ఇలా వెన్నపూసను అయితే యూస్ చేసుకున్నాను. అది బాగా కరిగిన తర్వాత వెన్నపూస అంతా కొంచెం కరిగిన తర్వాత అందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకుందామండి. వెల్లుల్లి అయితే కంపల్సరీగా వేసేసుకోండి. వెల్లుల్లిని కూడా బాగా వేగనిద్దాము. అందులోనే కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అయితే వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకొని క్యారెట్ వేసేసుకొని రెండిటిని బాగా అందులోనే ఫ్రై చేసేసుకుందాము. రెండు బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం క్యారెట్ మనకి కొంచెం లేట్గా ఫ్రై అవుతుంది కదా, అందుకే నేను క్యారెట్ ముందే వేసుకొని ఫ్రై చేసుకుందాం అనుకున్నాను. చూసారు కదా, కొంచెం ఫ్రై అయింది. అందులోనే బటర్లోనే ఫ్రై అయిపోయింది క్యారెట్ కూడా. అందులోనే నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకున్నానండి. నేను ఇంట్లోనే నార్మల్ ఆనియన్స్ ఉంటాయి కదండి, అవే వేసుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ అయితే అవైలబుల్గా లేవు, అందుకే నేను నార్మల్ ఆనియన్సే వేసుకున్నాను. ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ అందరికీ అవైలబుల్గా ఉండవు కదండి, ఇక్కడైతే దొరకడం చాలా కష్టం. అందుకనే నేను ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయ్యి ఈ ఆనియన్సే తీసుకొని చేసుకుంటున్నాను. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి. అవి కూడా ఆనియన్స్ చూసారా కొంచెం ఫ్రై అవుతున్నాయి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అయితే తీసుకున్నాను. వాటిని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకొని అందులో క్యారెట్, ఆనియన్స్, వెల్లుల్లి ఉంది కదా అందులోనే వేసేసుకొని అన్నీ బాగా కలిపి ఫ్రై అయ్యేలాగా తిప్పుకోండి. ఈవెన్గా తిప్పేసుకొని బాగా ఫ్రై అయితే చేసేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి స్వీట్ కార్న్ తోటి పేస్ట్ అయితే, అదైతే అందులో వేసేసుకోండి. మిక్సీ గిన్నెలో కొంచెం స్వీట్ కార్న్ పేస్ట్ అలాగే ఉండేది కదా, దాంట్లో కొంచెం వాటర్ అయితే పోసుకొని అంతా తిప్పేసుకొని ఆ వాటర్తో సహా అందులో పోసేసుకొని బాగా తిప్పుకోండి. దాన్ని కూడా కొంచెం ఆ బటర్లోనే అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. అన్నిటినీ నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకొని ఫ్రై అయితే చేసుకోండి. ఈ స్వీట్ కార్న్ పేస్ట్ కూడా కొంచెం దాంట్లో బాగా ఫ్రై అవ్వాలండి. బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి, చూసుకుంటూ ఉడుకుతుందా లేదా అని. ఇప్పుడు మనం అందులో వాటర్ అయితే పోసేసుకుందాం. మనకి ఎంత సూప్ అయితే కావాలి అనుకుంటున్నామో కొంచెం అన్ని వాటర్ అయితే పోసేసుకోండి. వాటర్ పోసేసుకొని బాగా తిప్పేసుకోండి. అందులోనే మీరు రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి. మీరు రుచి చూసుకుంటూ వేసుకోండి. సాల్ట్ అయితే ఎక్కువ అవుతుందండి, ఎక్కువ వేసుకుంటే చూసుకుంటూ తక్కువగానే చూసుకుంటూ సాల్ట్ అయితే వేసేసుకోండి. సాల్ట్ వేసేసుకొని అంతా బాగా తిప్పేసుకోండి. బాగా తిప్పుకొని అది బాగా మరుగు అయితే రావాలండి. బాగా పొంగు వచ్చేదాకా మరిగించుకోండి. చూసారు కదా, అక్కడ మరిగినట్టు మరగాలి. పైన చూసారు కదండి తేటలాగా వచ్చేసింది కదండి, అదంతా ఇప్పుడు మనం తీసేసుకుందాము. అదంతా మనకేం అవసరం లేదండి, మీకు ఎంత వీలైతే అంత ఆ పైన ఉండే తేట మొత్తాన్ని అయితే తీసేసుకోండి. నేను ఎలా అయితే తీసేసుకుంటున్నానో అలాగే ఒక గరిటె తీసుకొని
పైన తేలుతుంది కదండి, తేటలాగా వచ్చేసింది కదా అదంతా తీసేసుకోండి. మీకు ఎంత వీలైతే ఉందో తీసుకోవడానికి అంత తీసేసుకోండి. చూసారు కదా బాగా మరిగింది. అందులో నేను ఇప్పుడు ఒక స్పూన్ అయితే మిరియాలు అయితే వేసుకున్నానండి. బాగా దంచేసుకొని మెత్తగా వేసేసుకోండి అందులో. అలాగే ఒక టీ స్పూను చక్కెర అయితే వేసుకున్నానండి. చక్కెర కూడా వేసుకొని బాగా కలుపుకోండి రెండిటిని. చూసారు కదా బాగా కలిపుకోవాలి, రెండు బాగా కలిసిపోయేలాగా. ఇప్పుడు నేను అది కొంచెం థిక్నెస్ రావడానికి ఇందులో నేను కార్న్ఫ్లోర్ అయితే యూజ్ చేసుకున్నాను. కార్న్ఫ్లోర్లో ఇలా వాటర్ పోసేసుకొని బాగా కొంచెం తిప్పేసుకున్నాను, ఉండలు లేకుండా. మీరు పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి, ఎందుకంటే అవి వాటర్లో పోసేటప్పుడు ఉండలు వస్తాయి మనకి. ఒక పక్క పోస్తూనే తిప్పుతూ ఉండాలన్నమాట, ఉండలు రాకుండా తిప్పేసుకొని. చూసారు కదా బాగా తిప్పేసుకోండి, తిప్పుకొని ఉడకనిస్తూ ఉండాలి. సూప్ని అయితే బాగా ఉడకనివ్వండి దాన్ని. క్యారెట్ అవన్నీ ఉడికాయా లేదా, వెజిటేబుల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, సాల్ట్ అవి చెక్ చేసుకోండి. చూసారు కదా ఎలా అయితే ఉడుకుతుందో, అవన్నీ ఉడికాయా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకొని చూసుకోండి. చూసారు కదా మీకు ఎంత థిక్నెస్గా ఉండాలి అనేది అది మీ ఇష్టాన్ని మీ ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉండిద్దండి. మరీ అంత థిక్గా ఉన్న సూప్ మనం తాగడానికి బాగోదండి మనకి. చూసారు కదా సూప్ అయితే నాకు అలా రెడీ అయిపోయింది. అలా అంత జారుగా ఉంటే సరిపోయిద్దండి, మరీ థిక్గా గట్టిగా ఉన్నా బాగోదు. నాకు ఇక్కడ సూప్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఇప్పుడైతే నేను దాన్ని సర్వ్ చేసుకేసుకుంటున్నానండి. మీరు ఇలాగే మీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే సూప్ అయితే తయారు చేసేసుకోండి. మనకి సాసులు కావాలి అలాంటివి ఏం అవసరం లేదండి. మనం మిరియాల పొడి అయితే వేసేసుకున్నాం కదా, అందులో ఘాటే మనకు సరిపోయిద్దండి. నేనైతే కొత్తగా అయితే ఛానల్ స్టార్ట్ చేశానండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కావాలండి. ఐరాస్ విలేజ్ వ్లాగ్స్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా కంపల్సరీగా చేసుకోండి. మరీ అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. ఇలా కనుక మీరు సూప్ కానీ రెడీ చేసుకొని వేడిగా తాగారంటే మీకు ఘాటు భలే వస్తుంది గొంతుకి కూడా. ఇలా కానీ మీరు తయారు చేసుకొని పెట్టేసుకుంటే ఈజీగా ఇంట్లో ఉండే వాటితోటే సూప్ అయితే రెడీ అయిపోతుందండి. బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.